మేడం ఎలెక్స్ ప్లేస్ ఇది ఫిష్ అప్డేట్ అనమాట. ఈరోజు అయితే మీరు కామెంట్స్ చేయలేదు ఎందుకంటే కామెంట్స్ ఆఫ్ అయిపోయి ఉన్నాయి. సారీ. ఇదిగోండి మన వాళ్ళు చాలా బాగున్నారు. కాయ్ ఫిష్ కొంచెం పెరిగింది, యాక్చువల్లీ మొన్నటికన్నా కొంచెం పెరిగింది. ఇది యాక్చువల్లీ 5 ఇంచ్ కాదు 8 ఇంచ్. గురామిస్ కూడా పెరిగినాయి. అవి ఫుడ్ అయితే ఇదిగోండి మీకు ఒక అడ్వైస్ అయితే ఇస్తాను. ఏంటంటే మీ దగ్గర మాలిస్ లాంటి గప్పీస్ లాంటివి నోట్లెక్ ఫుడ్లోకి వెళ్ళట్లేదు అనుకోండి, గురామిస్ కూడా వెళ్ళవు. అలా ఫుడ్ వెళ్ళట్లేదు అనుకోండి, ఫస్ట్ ఫుడ్ ఉందా దాని మూతలో కొంచెం వాటర్ వేసి ఫుడ్ ఎంత కావాలంటే ఆ ఫుడ్ దాంట్లో సోక్ చేసి పెట్టండి. అప్పుడు సోక్ చేయడం ఏమవుతుందంటే దాంట్లో ఫుడ్లో ఉన్న ఎయిర్ బయటకు వచ్చేసి ఈజీగా తినగలవు. ఇప్పుడు ఈ పెల్లెట్స్ ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఎయిర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫీడ్ చేశారనుకో ఎయిర్ తిన్నట్టు అనమాట. సో మీరు సోక్ చేసి పెట్టాలి. గ్రోత్ కూడా పెరిగింది అదే అలా సోక్ చేసి పెట్టడం వల్లే. ఇదిగోండి మన కాయ్ ఫిష్. ఇదేమో గురామి కొంచెం పెద్దదైంది. ఇది స్మాల్ గురామి అనమాట. మీకు ఎలా పాట్ చిన్నగా అనిపించవచ్చు కానీ మైండ్ నిజంగా రియల్ లైఫ్లో వస్తే మీకు తెలుస్తుంది. నా హ్యాండ్కి ఇది పెద్దగా ఉంటుంది. నేనైతే ఇంకా ఫిషెస్కి అయితే ప్లాన్ చేస్తున్నా. మీరు ఎప్పుడైనా కామెంట్స్ వస్తే కామెంట్ చేసేయండి. ఆ రెండు బ్రీడింగ్ చేస్తాయి. యాక్చువల్లీ బ్రీడింగ్ చేస్తున్నట్టే ఉంది. యాక్చువల్లీ దాంతో మాలిస్ యాడ్ చేద్దామా? మాలిస్ నాకు కాయ్ ఫిష్ని చంపేద్దేమో అని డౌట్ వస్తుంది. అలా ఏమైనా జరిగితే మాత్రం మాలిస్ని చిన్న పాట్లు వేసేస్తా. అవి సరిపోతాయి, ఇంత ఉంటాయి. సో సరిపోతాయి. మా చెల్లికి ఫిష్ల కింద కూడా అవుతాయి. ఇదిగోండి ఇదైతే సండే రేపు క్లీనింగ్ చేస్తున్నాం. రేపు అక్కుల్లో ప్రణవం వస్తే చూపిస్తానమాట ఈ ఫిషెస్ ఎలా ఉంటాయో. ఇది చాలా బాగున్నాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సారీ మిడిల్ ఫింగర్ చూసాను. సారీ ఇది కాయ్ ఫిష్ క్వాలిటీ చాలా బాగుంది. గురామిస్ కూడా యాక్చువల్లీ ఫస్ట్ ఏమనుకున్నానంటే కాయ్ ఫిష్ వెంటనే చచ్చిపోద్దని. ఎందుకంటే అక్కడ చూసినప్పుడు మతిపోయింది. ఏదో మొత్తం కింద ఉండేది, అక్కడ కింద ఉండి ఊపిరి కూడా తీసుకుంది కాదు. ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయింది నా దగ్గర. మీకు ఇప్పుడు పెద్దగా అనిపిస్తుంది కానీ నిజంగానే చూస్తే ఎంత 8 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు వీడియోస్లో ఎంత పెద్దగా చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ రియాలిటీ ఏంటంటే తక్కువే. కొంచెం గురామిస్ కూడా అంతే. నాకు మాత్రం కాయ్ ఫిష్ క్యూట్ అబ్బా, చాలా క్యూట్. నేనైతే ఎప్పుడైనా మాలిస్ కొనుక్కున్నాను అనుకో బ్రీడ్ చేస్తే ఫర్ సేర్ పెడతాను అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్ దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ఒక అన్నయ్య ఉంటాడు. ఆ అన్నయ్యకి పెద్ద పాండ్ ఉంది. దాంట్లో మాలిస్ ఎవ్రీడే బ్రీడ్ అవుతాయి. ఎవ్రీడే అనుకుంటా మొత్తం బోల్డ్ అని ఉంటాయి. సో అలాగే నేను కూడా చేద్దాం అనుకుంటున్నా. ఐడియా బాగానే ఉంటుందో చెప్పండి. నేను కూడా అనుకుంటున్నాను ఏంటంటే ఏమైనా యాడ్ చేద్దామో చెప్పండి. బెటా ఫిష్ అయితే లేదబ్బా, చంపేద్ది మిగతా అన్నిటిని. ఏమైనా నార్మల్ ఫిషెస్ ఇంకా ఆ ట్యాంక్ యూజ్ చేద్దామా గైస్? అంటే బాగా పెద్దదైపోతుంది. అది చూపిస్తాను ఉండండి. చూడండి ఎంత పెద్దదో. ఆల్రెడీ కడిగాం నిన్నే.
అంతే వాటర్ ఉంది. ఇంత పెద్దది మరి ఎక్కడ పెట్టాలో తెలీదు. అక్కడైతే పాట్కి అడ్డం వచ్చి పాట్ జరిగిందనుకో కింద పడిపోద్ది. ఇంకా చిన్న పాట్ అయితే ఇక్కడ ఫిట్ అయిపోద్ది. కానీ ఫిషెస్ ఎక్కువ ఉంటే మంచిదే, కానీ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు అంతే మనకి. ఇదిగో టాప్ వ్యూ నుంచి చూస్తే చూడండి, నాకు కాయ్ ఫ్రెండ్ అయిపోయింది. ఇది థ్యాంక్ యూ ఫర్ పెడిక్యూర్. ఏం తింటుంది, ఇది చాలా క్యూట్ అన్నమాట. ఓకే గైస్, ఇదైతే ఫిష్ అప్డేట్. ఇంకా గేమింగ్ వీడియోస్ వస్తాయి. ఆల్రెడీ షాడో ఫైట్ అప్లోడ్ చేసా. ఎప్పుడైనా వస్తే మనం నైకీ షూస్ కొన్నాం అనమాట. సో మీరు తప్పకుండా లైకులు కొట్టాల్సిందే. ఈ వీడియోకి 10 లైక్స్ వచ్చినాయి అనుకోండి, గేమింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. 10 లైక్స్ లేకపోతే 20 లైక్స్, అది ఓకే. మనం ఎప్పుడు 20 లైక్స్ కొట్టలేదు అనుకో, కానీ ట్రై చేయండి గాయస్. ఇప్పుడు మనం హైయెస్ట్ లైక్డ్ వీడియోస్ 9 లైక్స్తో ఉన్న అడాప్టెడ్ క్యాట్ షార్ట్ అనమాట. సో ప్లీజ్ గాయస్ కొట్టేయండి, కొట్టేవాల్సిందే, కొడతానే ఉండాలి. అయినా మనకి 20 లైక్స్ ఎందుకు రావు గైస్? మనకి 23 సబ్స్క్రైబర్స్, అంత ఎక్కువ అన్నా ఎందుకు రావు? నాకు అర్థం కాదు అదే. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ కరో.